అంటే దేవుడు చెప్పదలుచుకుంది రెండో రకమైన భయం ఏంటంటే, దాసపు భయం వద్దు, దత్తపుత్రాత్మ. ఒక బిడ్డ నాన్నని గౌరవించేలాగా దేవుని బిడ్డలమైన మనము మన దేవుణ్ణి గౌరవించాలంట. దేవుని గౌరవిస్తున్నావా? సింపుల్, మీ తండ్రిని, లోక తండ్రిని గౌరవిస్తున్నావా చూసుకో. చాలామందికి యవనస్తులకి, పిల్లలకి ఇంట్లో ఉన్నంత వరకు, ఒరే నాన్న అడుగుతాడురా, నాన్నకి చెప్పాలరా, నాన్న లేటుకి వస్తే తిడతాడురా. ఎందుకు? నీ క్షేమం కొరకే కదా, నీ మంచి కొరకే కదా. నువ్వు మంచి చేస్తా అంటే నాన్న ఎప్పుడన్నా వద్దంటాడా? చెడు చేస్తానంటే వద్దంటాడు. నువ్వు తాగి తందనాలు వేస్తానంటే వద్దంటాడు. నువ్వు సంతోషంగా ఉంటానంటే వద్దంటాడా? ఇన్ఫ్యాక్ట్ నువ్వు సంతోషంగా ఉంటే నిన్ను చూసి ఆనందించేది ఎవడు మొదటగా? నీ నాన్న, మీ అమ్మ. మీ నాన్న సంతోషపడతాడు నువ్వు సంతోషంగా ఉంటే. కానీ ఈరోజు చాలామంది భీతితో దేవుడి దగ్గరకు వస్తున్నాడు. దేవుడు నువ్వు ఆనందించాలని ఆశపడుతున్నాడు, కానీ ఆయన అంటే గౌరవం కలిగి ఉండు అని చెప్తున్నాడు. ఈరోజు చాలామందికి దైవ భయం లేదండి, గౌరవం లేదు. అసలు స్టాటిస్టిక్స్ చూస్తూ ఉంటే ఎంతోమంది యవనస్తులు 16 సంవత్సరాల నుండి 29 సంవత్సరాలు యవనస్తులు గత కొన్ని సంవత్సరాలు చూసినప్పుడు 40% తరిగిపోయారంట దేవుని ఆలయం దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతానికి. 40% యవనస్తులు 29 years బిలో ఉన్న యవనస్తులు 40% ముందులాగా ఆలయంలో లేరంట. ముందులాగా దేవుని వచ్చి ఆరాధిస్తారంట, దేవుని పనుల్లో వాడబడతలేదంట. వారు లోకము, పాపము, లోకపు కార్యాలు, విచ్చలవిడి జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుని దగ్గర రావాలంటే ఐ ఫీల్ గిల్టీ అంటున్నారు. దేవుని భయము లేకుండా బ్రతుకుతున్నారు. ఈరోజు మేము అడుగుతున్నానండి, మీరు దేవునికి భయభక్తులు కలిగి గౌరవంతో బ్రతుకుతున్నారా?